అంటే బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఏ మనిషి ఆశీర్వదింపబడతాడంటే, ఏ మనిషి అయితే దేవుణ్ణి నమ్ముతాడో హృదయపూర్వకంగా, అనుమానం లేకుండా, అపనమ్మకం లేకుండా, స్థిరంగా, గుర్తుపెట్టుకోండి, స్థిరంగా. కొంతమందికి నమ్మకం ఉంటుంది, పరిస్థితులను బట్టి మళ్ళా నమ్మకం పోతుంది. పరిస్థితులు ఏదైనా కానివ్వండి, పరిస్థితులను చూడకుండా స్థిరంగా, స్థిరం అంటే ఇక ఏ పరిస్థితి వచ్చినా ఆ నమ్మకం అనేది పోకూడదు. నువ్వు నమ్మకంగా ఉంటే ఇతరులు ఎన్ని మాటలు చెప్పినా నీకు దేవుడి పట్ల ఉన్న నమ్మకం పోకూడదు. ఇప్పుడే మనం సాక్ష్యం విన్నాం, ఇంద్ర సిస్టర్ గురించి చెప్పిన సాక్ష్యం. కంప్లైంట్ ఇవ్వడానికి పోతే, అమ్మ దాంట్లో వాల్యుబుల్స్ లేవు కదా, అది దొరకకపోవచ్చు, లెటర్ రాసిస్తామన్నారు. కానీ ఆ అధికారి మాటలు వినలేదు. కానీ బైబిల్లో దేవుడు చెప్పబడిన మాట ఏంటంటే, నన్ను నమ్ము అనే మాటను పట్టుకొని నమ్మినది, ఇంటికి వచ్చినా కూడా నమ్మినది కాబట్టి ఫోన్ వచ్చింది. తప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. దేవుణ్ణి నువ్వు నమ్మాల. పరిస్థితులు ఏదైనా, పరిస్థితులు నీకు అనుకూలించకపోయినా నువ్వు దేవుణ్ణి నమ్మాలి. అప్పనమ్మకంగా అనేది నీకు ఉండకూడదు. హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి నమ్మాలి. అప్పుడు నువ్వు దీవింపబడతావు. దేవుని నమ్ముకుంటే దేవుడు దీవించడమే కాదు, నీ కోరికను దేవుడు నెరవేరుస్తాడంట. తప్పట్లు కూడా దేవుని మహింపరుస్తాం.